దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మ మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అదేవిధంగా దేవుడు ఏలియా యొక్క ఆత్మను 5 సార్లు తన సేవలో వాడుకుంటాడు. ఆయన నామానికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ భాగముగా ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ఎలీషామీనికి ఏలి యొక్క ఆత్మ 2 పాలు ఆత్మను దేవుడు ఎలీషామీని కుమ్మరించాడు. సో ఇక్కడ ఎలీషా పోయిన వారం మనం చూసాము. అహాబు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అహజ్యా రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఈ యొక్క మోయాబు రాజు కప్పము చెల్లించాలి, వాళ్ళకు ట్యాక్స్ కట్టాలి. అహాబు చనిపోయిన వెంటనే మోయాబు రాజు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేల్ రాజు అయిన అహజ్యా మీద తిరుగుబాటు చేసే ఈ అహజ్యా, యూదా రాజు అయిన యెహోషాపాతు, ఇంకొక రాజు, 3 రాజులు కూడి ఈ యొక్క మోయాబు రాజు మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసి దేవుని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్లకు దేవుని దగ్గర సమాధానం రాదు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, ఇక్కడ దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఎవరు లేరా అని అడిగినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, ఇక్కడ ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అడిగినప్పుడు అప్పుడు ఎలీషా అంటాడు, యెహోషాపాతుని కనుక నేను గౌరవించని ఎడలా నీ ముఖము చూసేవాని కాదు. అహాబు యొక్క కుమారునితో ఉంటాడు ఆయన. ఎందుకనగా అహాబు చేసిన పాపము భయంకరమైనది. కేవలము వారి యొక్క లక్ష్యం దేవుని సేవకులను, దేవునికి ప్రార్థన చేసేవారిని, దేవుని ఆరాధించేవారిని, వారికి అహాబును యెజెబెలు లక్ష్యము చేసుకొని సమూలంగా వారిని నాశనం చేయాలనుకున్నారు. కానీ కృప యొక్క ఏర్పాటు, కృపలో ఐశ్వర్యవంతుడనే దేవుడు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త కృప ఏర్పాటు ప్రతి కాలంలో ఉన్నది. నోహా కాలంలో ఉన్నది, అబ్రహాము కాలంలో ఉన్నది, ఇశ్రాయేలు కాలంలో ఉన్నది, మోషే కాలంలో ఉన్నది, ఇక్కడ ఏలియా కాలంలో ఉన్నది, ఆ తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క కాలంలో ఉన్నది, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క కాలంలో ఉన్నది, ఆ తర్వాత పౌలు యొక్క కాలంలో ఉన్నది. అట్లా 7 సంఘ కాలంలో కూడా దేవుడు తన కృపలో ఏర్పాటు చేసుకున్న తన సంఘమును ఆయన కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ, పోషించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, సోదరుడు ఎలీషా అంటాడు, యెహోషాపాతును నేను గౌరవించని ఎడలా నేను నీ ముఖము చూసేవాని కాదు. ఎందుకు యెహోషాపాతును గౌరవిస్తుండగా, యెహోషాపాతు దేవునందు భయభక్తి గలవాడు. ఈరోజు గమనించండి, మనం ఎవరైతే దేవునందు భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తారో దేవుడు వారిని హానర్ చేస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని గణపరచాలి. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు దేవునికి నువ్వు ప్రార్థిస్తుండాలి. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండాలి. నువ్వు దేవునందు లక్ష్యము కలిగి ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవిస్తే ప్రియ సోదరుడా నిన్ను దేవుడు గణపరచడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ మనం ఆ తర్వాత యుద్ధానికి వెళుతారు. ఎలీషా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వారు యుద్ధానికి వెళుతారు. అపారమైన విజయం. దేవునికి మహిమ. హల్లెలూయా. చాలా గొప్ప విజయం జరుగుతుంది. ఇశ్రాయేలు 3 రాజులు వెళ్ళి అక్కడ యుద్ధం చేయలేదు. మోయాబు రాజులతో యుద్ధం చేయలేదు. ఆ సైన్యంతో ఎలాంటి యుద్ధం జరగలేదు. వారు నీళ్లు మొత్తం నిండినాయి. ఉదయ కాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ నీరు మొత్తం రక్తంగా మారి వాళ్ళు ఏం చేసి మోయాబు రాజును, మోయాబు యొక్క సైనికులు వాళ్ళు ఏమనుకున్నారుగా, ఆ 3 రాజులు కూడుకొని వారికి వారే కొట్టుకున్నారు, వారికి వారే యుద్ధం చేసుకున్నారు. ఈ రక్తం అంతా అదే అనుకొని వారు దోచుకుందాం రమ్మని పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో వీరు వెళ్ళారు, వారిని వధించుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు బంగారం దోచుకున్నారు, వెండి దోచుకున్నారు, వస్తువులు దోచుకున్నారు. ఆ యొక్క మోయాబు రాజు దగ్గరికి ఎంత అవుతుందో అదంతా తెచ్చుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గమనించండి, ఇక్కడ ఆ గొప్ప విజయము ఎవరి ద్వారా వచ్చిందనగా యెహోషాపాతు అనే రాజు ద్వారా వచ్చింది. అక్కడ ఈరోజు నీ జీవితంలో విజయం రావాలంటే, నీ బ్రతుకులో విజయం రావాలంటే ప్రియ సోదరుడా యేసు క్రీస్తే మూలమైనాడు, యేసు క్రీస్తే కారణమైనాడు.
నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, నువ్వు ఎంత శ్రమపడినా, దేవుని కృప నీకు లేకపోతే, దేవుని దయ నీకు లేకపోతే, దేవుని దీవెన నీకు లేకపోతే, దేవుని సమాధానం నీకు లేకపోతే, దేవుని యొక్క నడిపింపు నీకు లేకపోతే, ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో విజయం అనేది రాదు. కానీ దేవుని కృప కనుక నీకుంటే, ఎప్పుడు దేవుని కృప నీకుంటనగా ఆయనను హానర్ చేసినప్పుడు, ఆయనను గౌరవించినప్పుడు, ఆయన కోసం లోబడినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు జీవించినప్పుడు దేవుడు నిన్ను గణపరచడము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. తప్పు చేశాడు, ఆయన చనిపోయాడు. ఆ శిష్యుని యొక్క భార్య ఎలీషా దగ్గరికి వస్తుంది. ఎలీషా అనేకమైన అద్భుతాలు చేశాడు, అనగా చాలా అద్భుతాలు. ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు ఎలీషా, అనగా రెండంతల ఆత్మ ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వచ్చి నీ కుమారులను మా ఇండ్లలో పనికి తీసుకొని వెళుతామని ఆమెను బాగా ఒత్తిడి చేశారు. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చింది, అయ్యా నీ శిష్యులలో ఒక వ్యక్తి నా భర్త చనిపోయాడు, ఆయన కొన్ని తప్పులు చేశాడు, ఆయన మరి అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారుణ్ణి లేదా నా కుమారులను, నా పిల్లలను వాళ్ళ ఇంట్లో దాసులుగా చేయడానికి, పని వాళ్ళని చేయడానికి వారిని తీసుకొని వెళుతున్నాడయ్యా, మరి నేనేం చేయాలి, నాకు సహాయం చేయని అడిగింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీకు నేను ఏమి చేయాలి అయ్యా, నాకు ఎలా అయినా సహాయం చేయనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆమెను అడిగాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. అయ్యా నా ఇంట్లో కొంచెం కుండలో కొంచెం నూనె ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవును నీ కుమారుడు వెళ్ళి ఇరుగు పొరుగు వారి ఇళ్లలో ఉన్న కుండలు మొత్తం తీసుకురండి. ఆ కుండలు మొత్తం తీసుకురండి. ఆ కుండలు మొత్తం తీసుకొచ్చిన తర్వాత నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకొని దేవునికి మొరపెట్టుకొని దేవునికి ప్రార్థన చేసుకొని ఏ కుండలో అయితే నూనె ఉన్నదో ఆ నూనె తీసి కుండలు నింపండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శిష్యుని యొక్క భార్య వచ్చింది, ఆ విధురాలు వచ్చింది, తన కుమారులతో చెప్పింది. ఆ పిల్లలు పోయారు, కుండలను తీసుకొచ్చారు. ఆ కుండలు గది మొత్తం నిండినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏ కుండలో అయితే నూనె ఉన్నదో ఆ కుండలోకి వెళ్ళి నూనెను తీసి కుండలు నింపడము ప్రారంభించింది. వాళ్ళు అరువు తీసుకొచ్చిన కుండలు మొత్తం నిండినాయి. తన కుమారుని పంపించింది. ఇంకా గ్రామంలో ఎవరి దగ్గరైనా కుండలు ఉన్నాయో తీసుకురా కుమారుడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి వెతికితే ఆ గ్రామంలో ఎక్కడ కూడా ఖాళీ కుండలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ లేవని తన కుమారుడు వచ్చి చెప్పిన వెంటనే ఆ కుండలోకి వెళ్ళి నూనె ఆగిపోయింది. ఇక్కడ మనకు జాగ్రత్త మనం గమనించాలి. ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు చనిపోయినా తన భార్యను తన పిల్లలను దేవుడు కాపాడే దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమె ప్రార్థన పర్రాలు. ప్రవక్త బ్రహ్మం అంటాడు ఆమె ప్రార్థన పర్రాలు. ఆమె దేవుని ఆరాధించే వ్యక్తి ఆమె. అందుకే ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా అనబడిన దైవజనుని దగ్గరికి వెళ్ళింది. ఆమె ఆయనకు సమస్య చెప్పుకున్నది, తన బాధ చెప్పుకున్నది, తన కష్టము చెప్పుకున్నది, తన ఇబ్బంది చెప్పుకున్నది, తను ఎలాంటి సేవలు అనుభవిస్తుందో చెప్పుకున్నది. సో ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు. ఆమె ఏం చెప్తుంది? నా భర్త దేవునియందు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో, ఎవరైతే దేవుని కోసం జీవించడం ప్రారంభిస్తారో వారి కుటుంబాన్ని దేవుడు వదిలే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక వాక్యం చెప్తుంది, నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఈరోజు మన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన మనకు భర్త అయినాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ విధురాలు పోయింది, నూనె తీసింది. ఒక కుండలో నూనె ఉన్నది. ఆ నూనె తీస్తా ఉంటే వస్తున్నది, కుండలు మొత్తం నింపేసింది. నింపిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? ఈ కుండలు నిండింది నూనె, మళ్ళీ ఏం చేయాలి నేను అని వెళ్ళి దైవజనుని దగ్గర వెళ్ళింది, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా అరువు తీసుకొచ్చాం కుండలు మొత్తం నిండినాయి, కుండలలో పూర్తిగా నూనె ఉన్నది. అయ్యా మరి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఆయన చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆ కుండలో నూనె తీసుకొని వెళ్ళి నువ్వు నూనె అమ్మి వచ్చిన డబ్బుతోటి అప్పులు తీర్చివేసుకొని మిగిలిన డబ్బుతోటి నీవు నీ పిల్లలు బతకండి అని చెప్పిండు ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చూడండి, ఆమె ఎంత భయభక్తులు గల స్త్రీ ఆమె దేవుని ఎడల. అవునా కదా? వాస్తవమా కదా? దేవునికి మహిమ. హల్లెలూయా. తన భర్త చనిపోయినా, తన భర్త ప్రభువులో నిద్రించినా ఆమె దేవునందు నమ్మకమును, దేవునందు విశ్వాసమును ఆమె వదిలిపెట్టలేదు ఆమె. అందుకే బైబిల్ చెప్తుంది, అనాథల పక్షముగా, విధవరాళ్ళ పక్షముగా నేను వాద్యమాడే దేవుడను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాథలను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన, విధవరాల పక్షముగా ఆయన వాద్యమాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమె ఏం చేసింది? ఆమె వచ్చింది, ఆ కుండలో నూనె తీసుకున్నది, అమ్మడం ప్రారంభించేసింది. ఆమె అమ్మింది, డబ్బుల దగ్గర పెట్టుకున్నది, అప్పులు మొత్తం తీర్చివేసింది. ఇంకా మిగిలిన డబ్బుతోటి తన పిల్లలను చదివించుకుంటూ సాదుకుంటూ ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడము ప్రారంభించింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు చూడండి, అలాంటి జీవితం ఈరోజు క్రైస్తవులకు అలాంటి జీవితం కావాలి, క్రైస్తవులకు అలాంటి బతుకు కావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన జీవితం కావాలి, అలాంటి స్తుతి ఆరాధన జీవితం కావాలి. ఏ సమస్య వచ్చినా దైవజన్ దగ్గరికి వెళ్ళిందామె, ఏ ప్రాబ్లం వచ్చినా దైవజన్ దగ్గరికి వెళ్ళిందామె, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళిందామె, తమ సమస్యను చెప్పుకున్నదామె, ప్రార్థన చేయించుకున్నదామె, దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఈరోజు నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడికి రావాలి? దైవ సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలను. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఒక మనిషిని వాడకుండా, మనిషిని ఉపయోగించకుండా దేవుడు నీకు ఏ సహాయము చేయడైనా. నా పని చేయాలని నీకంటే ఒక మానవుని ద్వారానే చేస్తాడు ఆయన. మనుషుడు లేకుండా, ఒక మానవుడు లేకుండా దేవుడు ఏ పనియు చెయ్యడు. ఆమెను దీవించాలని దేవుని ఉద్దేశం. చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన, అసలు ఉంటే చూసే దేవుడు కాదు ఆయన, ఉంటే చూసే దేవుడు కాదు ఆయన. భర్త దేవునందు భయభక్తి గలవాడాయన, ప్రార్థన పరుడు ఆయన. ఆమె ఏం నేర్పించాడు? ఆమెకు దేవునందు నమ్మకం నేర్పించాడు, ప్రార్థన జీవితం నేర్పించాడు, దైవ సేవకులను సంప్రదించడం నేర్పించాడు, దేవుని విశ్వాసం నేర్పించాడు, అదే తన పిల్లలకు నేర్పించాడు. నేర్పించి ఏం చేశాడు? ఆయన దేవుల్లో ఉన్నాడు ఆయన. కానీ దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. పట్టుకుంటాడు ఆయన, ప్రయాసం ఆయన చేతికి ఇవ్వాలి. నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన, నిన్ను కాపాడే దేవుడు ఆయన, నిన్ను సంరక్షించే దేవుడు ఆయన, నిన్ను పోషించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడేమో మొదటిగా ఇక్కడ 3వ అధ్యాయం చూస్తామో గొప్ప విజయం సైన్యమంతా వచ్చేసింది అక్కడికి. 3 రాజులు ఉన్నారు ఇక్కడ, కానీ మోయాబీలను చూస్తే భయపడుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, మీలో ఒకడు 10,000 మందిని తరుమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్పాడు ఆయన దేవుడు. ఆ మాట క్రియలో ఎవరి జీవితంలో జరిగింది? దావీదు జీవితంలో జరిగింది. ఆ మాట సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని హతము చేసినట్టుగా గాన ప్రతిగానములు చేసుకుంటూ దేవుని స్తుతించారు ఇశ్రాయేలు స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఒకడు 10,000 మందిని తరుముతాడు. ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, దేవునందు భయభక్తి గలవాడు దావీదు. ఆయన ఒకే దినము సౌలు 1000 మందిని హతము చేస్తే, 1000 మందిని హతం చేసిన సౌలు హతం చేస్తే, అదే సమయంలో అదే విధముగా అదే దినము నాడు దావీదు 10,000 మందిని హతం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు చెప్పిన ఈ మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కాలేదు. చూడండి, ఆమెలో లేని దాన్ని సృష్టించలే దేవుడు. ఇక్కడ సృష్టించిండని సారేపాతు విధురాలు కూడా మనం చూసుకుంటే, అమ్మ నీ దగ్గర ఏమున్నది అన్నాడు ఆయన. అయ్యా, కొంచెం నూనె ఉన్నది బుడ్డిలో, కొంచెము పిండి ఉందయ్యా, మేము చనిపోవడానికి ముందు రొట్టెలు చేసుకొని తిని మేము చనిపోవాలనుకుంటున్నామయ్యా అన్నది. అప్పుడు ఏలియా అన్నాడు, భయపడవద్దు, దేవుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా నువ్వు ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆయన నిన్ను భయపడవద్దు అంటాడు ఆయన. ఫియర్ నాట్, మీరు భయపడవద్దు. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతో ఉండే దేవుడు అయినాడు, నీ పక్కన ఉండే దేవుడు అయినాడు, నీ కుడివస్తం పట్టుకునే దేవుడు అయినాడు ఆయన. ఏలి అంటున్నా, అమ్మాను భయపడవద్దు, నీవు మొదట చిన్న అప్పము తీసుకొచ్చి నాకు ఇవ్వనా. ఆమె వెళ్ళింది, ఆ చిన్న అప్పం తీసుకొచ్చింది, ఏలియాకి ఇచ్చింది. ఏలి ఏం చేశాడు? తిన్నాడు, బ్లెస్ చేశాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా దీవించాడు. ఆయన మాట ద్వారా అనగా ఏలియా ద్వారా ఆ సారేపోతు విధురాలను దేవుడు దీవించడము ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడు ఏమని చెప్పాడు, మరలా ఆకాశం కలిగి వర్షము పడి పంటలు నీ ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా నీ తొట్టులో ఉన్న పిండి తగ్గిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె తగ్గిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె పోయి చూసిందానే, చూసి చేయబడి తీస్తాడు, పిండి వస్తున్నది, నూనె తీస్తే నూనె రావడం ప్రారంభిస్తున్నది. ఏలియా ఏ అద్భుతం చేశాడో, ఏలియా ఆత్మను రెండంతల ఆత్మను పొందుకున్న ఎలీషా కూడా అదే అద్భుతం చేస్తున్నాడు. సో యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి సూచక్రియలు చేశాడో, ఆయన శిష్యుల ద్వారా కూడా అవే సూచక్రియలు చేశాడు, అవే అద్భుతాలు చేశాడు, అవే వాక్యం బోధించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అదేవిధంగా ఈ అంత్యకాలంలో కూడా ఆయన ప్రవక్త ద్వారా అవే క్రియలు, అవే అద్భుతములు, అవే సూచక్రియలు చేశాడు ఆయన. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ లేఖనం ఒకసారి చదవండి. నేను తన యొద్ద వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరీ ఎక్కువ చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరు మాట్లాడుతున్న మాట? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంటే, యేసు ప్రభునందు నమ్మకం ఉంటే ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన క్రియల కంటే మరీ ఎక్కువ క్రియలు ఈ కాలానికి వచ్చిన ప్రవక్త ద్వారా, బ్రదర్ బ్రానం ద్వారా దేవుడు జరిగించాడు. లెక్కలేని క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సౌత్ ప్రాఫిట్ విజిట్ సౌత్ ఆఫ్రికా అనే వర్తమానం మీరు చదవండి. సౌత్ ఆఫ్రికా దేశంలో 7 ట్రక్కుల నిండా చేతి కర్రలు ఉన్నాయి. ఒకటే ప్రార్థన ద్వారా వాక్యం బోధించాడు, చివరికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కాళ్ళు లేని కాళ్ళు వచ్చాయి, చేతులు లేని చేతులు వచ్చాయి. అవన్నీ ఎత్తితే 7 లారీల నిండా ఉన్నాయి. వాటి ఫోటోలు తీసి వారి యొక్క దేశం యొక్క ప్రదర్శనశాలలో పెట్టారు. అవి దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే ఎన్ని లక్షల మంది స్వస్థపరచబడ్డారు, ఎన్ని వేల మంది స్వస్థపరచబడ్డారు. అలాగే ఈరోజు గమనించండి, ఇక్కడ ఏలియా ద్వారా దేవుడు సారేపోతు విధురాలను దీవించాడు. ఇక్కడ ఎలీషా ద్వారా సారేపోతులో ఉన్న ఆమె కూడా, ఆమె విధురాలైనది, ఆమె భక్తి పరురాలైనది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలీషా ద్వారా కూడా ప్రవక్తల శిశువు చనిపోతే ఆ విధురాలను కూడా దేవుడు దీవించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సారేపోతు విధురాలు కూడా పెరిగడు పిండి ఉన్నది, కొంచెం నూనె ఉన్నది. ఆ పిండినే దీవించాడు, ఆ నూనెనే దీవించాడు ఆయన. ఇక్కడ కూడా ఏం చేస్తుంది, ఆ కుండలో కొంచెం నూనె ఉన్నది, ఆ నూనెను దీవించడం ప్రారంభించాడు, ఆ నూనెను ఆస్వాదించడం ప్రారంభించాడు. అరువు తెచ్చుకున్న కుండలు మొత్తం నిండినాయి. ఆ నూనెను అమ్ముకొని అప్పులు తీర్చుకున్నది ఆమె కుమారులు బతకడం ప్రారంభించారు. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు భయపడవద్దును. ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడవద్దును. ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడవద్దును. ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు భయపడవద్దు. రే సోదరా, నువ్వు భయపడవద్దును. విశ్వాసం ఉంచు యేసు మీద, నమ్మకం ఉంచు యేసు ప్రభు మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇంకొక అద్భుతంగా ఇంకొక విషయాన్ని మనం చూస్తే, కొండ మీద ప్రసంగం చేశాడు. దినములైంది. ఆయన మాటలు వింటా ఉంటే వాళ్ళకి ఆకలి కాలేదు, ఆయన మాటలు వింటా ఉంటే వాళ్ళకి దాహం కాలేదు. ఇక్కడ గమనించండి, అక్కడ దేవుడు ఏలియాలో ఉండి ఆ విధురాలను దీవించాడు, మళ్ళా ఎలీషాలో ఉండి ఆ విధురాలను దీవించాడు. ఇక్కడ దేవుడు యేసు క్రీస్తులో ఉండి వారిని దీవించడము ప్రారంభిస్తున్నాడు. 3 దినములకెళ్ళైన వాక్యం బోధిస్తున్నాడు. వారిలో విసుగు రాలేదు, వారికి ఆకలి కాలేదు, వారికి దాహము కాలేదు. వారు మర్చిపోయి యేసయ్యలో లీనమైపోయారు. 3 దినములైన తర్వాత వారిని ఇళ్లలో పంపిస్తే వారు ఆకలితో ఉన్నారు. వారిని ఖాళీ కడుపులతో పంపొద్దు అని దేవుడు శిష్యులకు చెప్పాడు. వారికి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, కొన్ని గిన్ని వేల మంది ఉన్నారు ప్రభా, వీరందరికీ మేము గ్రామాలకు వెళ్ళి అడుక్కొని వచ్చి పెట్టినా వారికి సరిపోదు భోజనం అన్నాడు. ప్రభు, మీ యొద్ద ఏమైనా తినడానికి ఉన్నదా అన్నాడు ఆయన. అక్కడ పోయారు. ఒక పసి పిల్లవాడి దగ్గర, చిన్న పిల్లవాడు, వాళ్ళమ్మ 5 రొట్టెలు, ఎన్ని చేపలు పెట్టింది? 2 చేపలు పెట్టింది. 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లవాడి దగ్గర పోయి చూడండి, ఈ పిల్లవాడు కూడా దేవునిలో లీనమయ్యాడు. వాస్తవానికి పిల్లలకు బాగా తింటారు వారు, వాళ్ళ గిర్ని నడిస్తేనే ఉంటుంది, వాళ్ళ జీర్ణం చేసుకునే శక్తి కూడా బాగుంటుంది వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మ పెట్టింది, బిడ్డ నువ్వు స్కూటర్ ప్రార్థన పోతున్నావు,
చర్చికి పోతున్నాను, ఆకలి అయితే రొట్టెలు చేపలు తిను అని పెడితే ఆ రొట్టెలు మర్చిపోయాడో చేపలు మర్చిపోయాడు పిల్లవాడు. అంటే ఏమయ్యాడు ఆయన? ఆ పిల్లవాడు కూడా ప్రభు యొక్క వాక్యంలో లీనమైపోయాడు. అందుకే ప్రవక్త పెద్ద బ్రాహ్మణం అంటాడు, ప్రియ సోదరుడా, నువ్వు దేవుని యొక్క మందిరంలో కనుక వస్తే, దేవుని యొక్క సన్నిధి కనుక నీ వచ్చేది ఉంటే నువ్వు ఏం కావాలనగా దేవునిలో లీనం కావాలి. అలాంటి భక్తి నీలో ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు? నేను ఆత్మలో పాడతాను, ఆత్మలో ప్రార్థిస్తాను, ఆత్మలో నేను ఆరాధిస్తాను అన్నాడు. ఆయన పరవశుడయ్యాడు, దేవునిలో పరవశుడయ్యాడు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన పాటలు పాడుకుంటూ నాట్యం వేసుకుంటూ ప్రభులో పరవశుడైపోయాడు. దూరంకి వెళ్ళిన భార్య చూసింది మీకాల్, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఆమె చూసి ఏమంటుంది? ఆమె ఒక అల్పుడు, సామాన్యుడు కాదు, ఒక అల్పుడు, ఇశ్రాయేలు రాజు అయిన ఈయన, నా భర్త ఇశ్రాయేలు దేశానికి రాజు, నా భర్త మహావీరుడు, నా భర్త, మా తండ్రి ఒక దినము 1000 మందిని చంపితే నా భర్త 10,000 మందిని చంపాడు, మా తండ్రి అందరూ ఇశ్రాయేలు అందరూ కూడా భయపడితే ఆ గొలియాతు అనే మహావీరుని ఒక్క దెబ్బతో చంపేశాడు నా భర్త. అంత గొప్ప వీరుడు, అంత గొప్ప రాజు, ఒక అల్పుడు, ఒక సామాన్యుడు నాట్యం వేసినట్టుగా నాట్యం వేసుకుంటున్నాడు. అదనగా పై వస్త్రము కింద పడిపోయినంత. ఆయన ఇల్లును దీవించడానికి వచ్చాడు దావీదు, కాలు కూడా బ్లెస్ చేయడానికి వచ్చాడు దావీదు, ఆయన దీవించడానికి వచ్చాడు. ఆయన దీవించడానికి ముందే మీకాలు బయటకు వచ్చేమంటుంది, ఒక అల్లుపుడు నాట్యం వేసినట్టుగా ఇశ్రాయేలు రాజు అయిన నీవు ఎలా నాట్యం వేశావు అని తన మనసులో తన భర్తను ఈనముగా చేసింది. ఆమె హానర్ చేయలేదు, గౌరవించలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. అప్పుడు దావీదు ఏమన్నాడు? ఏమయ్యాడైనా? పరవశుడై, అనగా తన పై వస్త్రము కింద పడిపోయిన సంగతి కూడా దావీదుకు తెలియదు. తెలుసా అండి? తెలియదు. ఆయన పాటలు పాడుతున్నాడు, నాట్యం వేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవునిలో లీనమైపోయాడు. ఈరోజు నువ్వు ప్రార్థనకు వస్తే, దేవుని మందిరానికి వస్తే, నువ్వు సంఘానికి వస్తే, ప్రియ సోదరుడా, నువ్వు పరశీల వలె ఉండొద్దు, నువ్వు అనగా పరిశీల వలె ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలని అనగా ఒక సుంకరి దేవుని మందిరంలోకి వచ్చి, అయ్యా తండ్రి నేను పాపిని ప్రభా అని కనులెత్తి నీ వైపు చూడ యోగ్యుని కాదయ్యా అని దేవునిలో లీనమయ్యాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదు దేవునిలో లీనమయ్యాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడుగా, నీ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే నీ తండ్రిని వదిలేసి, నీ తండ్రిని సింహాసనం మీకెళ్ళి తీసివచ్చి, నీ తండ్రి కుటుంబాన్ని తిరస్కరించి అలుపుడైన నన్ను, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా పెట్టిన ఆ దేవుని సముఖంలో ఇంతకంటే గొప్పగా నేను నాట్యం వేసి ఆయన నేను స్తుతిస్తాను అన్నాడు ఆయన దావీదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది ఏం చేశానుగా, దేవుని మందిరంలోకి వస్తే ఒక పరిసయ్యులు, ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, పరిసయ్యులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో తప్పులు చూస్తారట. వాళ్ళు ఆ ప్రార్థన తెలుసు కదా మనకు, అవునా కదా? యేసు ప్రభు చెప్పాడు ఉపమానం, అది నేను చెప్పిన ఉపమానం కాదు. అది ఏమన్నాడు? 2 భక్తులు దేవుని మందిరంలోకి వచ్చారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా ప్రభా, నా సంపాదన అంతటా నీకు దశమ భాగం ఇచ్చి నిన్ను గణపరుస్తున్నా ప్రభా, నా బాల్యంకెళ్ళి నీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము నేను జీవిస్తున్నా ప్రభా, ఈ సుంకరి వలె పాపిగా ఉండనందుకు నీకు వందనాలు తండ్రి అంటున్నాడు. అంటే ఎవరిని చూస్తున్నాడు? పరిసయ్యుడు సుంకరిలో ఉన్న పాపాన్ని చూస్తున్నాడు. చర్చిలోకి వస్తున్నావు అంటే ప్రియ సోదరుడా, పక్క వాళ్ళని చూడని కాదు నువ్వు వచ్చేది. నువ్వు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు అనవసరం. నీకు దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు దేవుల్లో లీనం కావడానికి దేవుని మందిరాన్ని రావాలి. దేవునికి మహిమ హల్లెలూయా. నువ్వు దేవుల్లో పరవశించాలి, నువ్వు దేవుల్లో ఆనందించాలి, నువ్వు దేవుల్లో సంతోషించాలి, నువ్వు దేవుల్లో ఉత్సాహించాలి. దేవుని దీవించడం ప్రారంభిస్తాడు ఆయన, ఆస్వాదించడం ప్రారంభిస్తాడు ఆయన. చూడండి, యేసు ప్రభుత్వ ప్రధానం చెప్పాడు, పరిసయ్యులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులను చూస్తారంట. వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారంట. వాళ్ళు మాంతటి గొప్ప వాళ్ళు లేరనుకుంటారంటే, మాంతటి ధనవంతులు లేరనుకుంటారంటే, మాంతటి జ్ఞానం లేరు, మాలాగా వాక్యం చెప్పేవారు లేరు, మాలాగా ప్రసంగం చేసేవారు లేరు, మాలాగా పాటలు పాడేవారు లేరు, మాలాగా ఆరాధించేవారు లేరు, మాలాగా దేవుని భయపరిచేవారు లేరు, మాలాగా స్తుతించేవారు లేరు, మాంతటి భక్తి పరులు ఈ భూమి మీద ఎవరు లేరు అనుకుంటారట వాళ్ళు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే ప్రియ సోదరుడా గుర్తుంచుకో, నీ గోతి నువ్వు తవ్వుకుంటున్నావు. ప్రవక్త జ్ఞానం చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ పరిస్థితి వచ్చాడు
ఇంకా కూడా ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా తండ్రి ప్రభా, నీ వైపు చూని యోగ్యుని కాదయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నేను పాపినయ్యా, నన్ను కనికరించయ్యా అని దేవుని సముద్రంలోకి వచ్చాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, దేవుని స్థలిలోకి వచ్చాడు. ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఎవరి ప్రార్థన విన్నాడు యేసయ్య? ఎవరు మొర విన్నాడు? పరిశుద్ధుని అనుకునే పరిసయ్యుని పాపిని చేశాడు. నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించుతానని దేవునికి మొరబెడితే, తను తాను తగ్గించుకొని దేవునికి మొరబెడితే ఆయన ఏం చేశాడుగా? ఈ పాపి అనుకున్నవన్నీ తన రక్తం పోశాడు, తన పాపాలు కడిగేశాడు, అతన్ని పరిశుద్ధుని చేశాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయన సమస్తం సాధ్యం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది దేవుని సేవకులు వాళ్ళు ఏం చేస్తుండగా ఎదుటి వారిలో తప్పులను చూస్తున్నారు. వారు నువ్వు ఎదుటి వారిలో తప్పులను కనుక చూస్తే నీ గోతి నువ్వు దోకుంటావు. ప్రియ సోదరుడా, నీ పని ఏంటనగా ఏ దేవుడైతే నీ పాపాలు క్షమించాడో, ఏ దేవుడైతే నిన్ను కరుణించాడో, ఏ దేవుడైతే నీ మీద కృప చూపించాడో ఆ దేవుని సమయంలోకి వచ్చినప్పుడు, ఆ దేవుని సమయంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనను మాత్రమే చూడాలి. అందుకే ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, నువ్వు సంఘములో వాక్యములో క్రీస్తును మాత్రమే చూడాలి. ఎవడు పరిపూర్ణుడు లేడు భూమి మీద. ఉన్నాడా? ఈరోజు నేను పరిశుద్ధున్నా నేను అనుకుంటాను నేను, కానీ ఆయనకి ఎంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు నన్ను. అవునా కదా? నేను నీతిమంతుని అనుకుంటాను నేను, కానీ ఎంతమంది నన్ను దూషించే వాళ్ళు ఉంటారు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నీతిమంతులు చేసేవాడు యేసుక్రీస్తు, మనల్ని పరిశుద్ధులుగా చేసేవాడు యేసుక్రీస్తు. మనము అందులోకి ప్రయాణం చేస్తున్నాం. ఆయన నీతిలోకి, ఆయన పరిశుద్ధతలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేసే క్రమంలో కొన్నిసార్లు మనకు దెబ్బలు తాకొచ్చు, కొన్నిసార్లు మనం పడిపోవచ్చు. రూపాంతరపరచు శక్తి అనే వర్తంలో ప్రభుత్వ బ్రహ్మాండం అంటాడు. ఒక యుద్ధానికి వెళ్ళిన సైనికుడు ఆయన యొక్క లక్ష్యం ఏంటనగా శత్రువును జయించాలి. శత్రువుతో కలబడుతున్నప్పుడు మనం ఒకసారి కింద పడతాం, మనం ఒకసారి మీద పడతాం, మనం ఇంకోసారి శత్రువు మన మీద జయం పొందుకుంటాడు, ఒకసారి మనము వారి మీద జయం పొందుకుంటాం. కానీ చివరికి మాత్రము శత్రువును సమూల నాశనం చేస్తాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు లక్ష్యం, మనకు టార్గెట్ ఏంటనగా శత్రువును జయించాలి. ఎవరో శత్రువు? మనుషులు కాదు మనకు శత్రువు. మనకు శత్రువు, ప్రధానమైన శత్రువు దయ్యము, సాతానుగాడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాని మీద ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనకు విజయం దొరుకుతుంది మనకు. సో ఆ పిల్లవాడు పరవశించాడు, ఆకలి మర్చిపోయాడు. అవునా కదా? వాస్తవేనా? మర్చిపోయాడా లేదా? మర్చిపోయాడు. లేదా మనలాంటి మా సాధారణమైన పిల్లలైతే ఏం చేస్తారు? వాళ్ళు తింటూనే ఉంటారు. వాళ్ళ స్వభావం అలాంటిది. కానీ ఈ పిల్లవాడు కూడా యేసు క్రీస్తు మాటలను లక్ష్యం ఉంచాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, పిల్లలను కూడా దేవుని సముఖంలో ఉంచాలి. చిన్నపిల్లలు నా దగ్గర రానిడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు యేసయ్య. ఆటంగా వచ్చేది వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థనకు వస్తారు, ఆటంగా వచ్చేది. రమ్మను ప్రోత్సహించాలి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిల్లవాడిని అడిగితే పిల్లవాడు ఇచ్చేసాడు. అవి తీసుకొని పోయాడు. 10 మందిని ఒక వరుసగా, 50 మందిని ఒక వరుసగా, 100 మందిని ఒక వరుసగా కూర్చుండబెట్టాడు అన్నాడు ఆయన. కూర్చుండబెట్టి అవి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇవ్వడము ప్రారంభించాడు. ఆయన కింద గంపలు నిండుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గంపలు నిండుతున్నాయి. తీసుకుపోయి 10 మందికి వండిస్తున్నారు, 50 మందికి వండిస్తున్నారు, 100 మందికి వండిస్తున్నారు. వరుసలుగా మొత్తం అందరు తిన్నారు. కడుపు నిండా మంచిగా సమృద్ధి తిన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు పేతురు అందరూ భోజనం చేశారంటే ప్రభా అందరూ సంతృప్తి తిన్నారు. ప్రభా కడుపుండా భోజనం చేశారు. ప్రభా నీకు వందనాలు ప్రభా అని దేవుని స్తుతించాడు. ఇంకా ఏమైనా మిగిలినాయా అంటే ఆ కింద పడ్డ చేప ముక్కలను, రొట్టె ముక్కలను కూడా ఎత్తండి. ఎత్తితే ఎన్ని గంపలు వెళ్ళినాయి? 12 గంపలు వెళ్ళినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది బ్లెస్సింగ్స్? ఇవన్నీ ఏడుకలు వచ్చాయమ్మా? 5 రొట్టెలు 2 చేపలకి రాలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా ద్వారా అదే క్రియ చేశాడు దేవుడు, ఎలీషా ద్వారా అదే క్రియ చేశాడు దేవుడు. అదే క్రియ యేసు క్రీస్తులో ఉండి దేవుడు అదే క్రియ చేశాడు ఆయన. ఈరోజు నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా అదే క్రియ చేస్తాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు యేసయ్య ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన.
ఆయన మారే దేవుడు కాదు, ఆయన మార్పు పొందే దేవుడు ఆయన కానే కాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో ఏముండాలి? నువ్వు ఎవరిని దున్నికి రావాలి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో ఎవరిని దున్నికి రావాలి? ఎవరిని ఆరాధించడానికి రావాలి? ఎవరి సముఖంలోకి రావాలి? ఎవరికి ప్రార్థించడానికి రావాలి? ఎవరిని ఆరాధించడానికి రావాలి? ఎవరిని మయపరచడానికి రావాలి? ఎవరిని గణపరచడానికి రావాలి? ఎవరిని ఆరాధించడానికి రావాలి? నీ పక్క వాళ్ళని చూడనిక? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేసి చూడనిక? నీ పక్క వాళ్ళని చూడనిక? ఆయన ఏం బట్టలు వేసుకుని చూడనిక? ఆయన ఏం నగలు ధరించుకుని చూడనిక? వాళ్ళు ఎలా తయారై వచ్చారో చూడనిక? పరిపూర్ణుడు ఎవరు లేడు, పరిశుద్ధుడు ఎవడు లేడు, మానవుడు నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇది అపోస్తలుడైన పౌలు చెప్పిన స్టేట్మెంట్. అది యేసు క్రీస్తే నీతిమంతుడు అయినాడు, యేసు క్రీస్తే పరిశుద్ధుడు అయినాడు, యేసు క్రీస్తే మంచివాడు అయినాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ పరిసయ్యుడు వచ్చాడు, ఆ సుంకర్లో తప్పులను చూస్తున్నాడు. అయ్యా నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? నీ పక్కవాని తప్పులను చూనిక కాదు కదా, దేవుని ఆరాధన చేయండి కదా. ఈ విధవరాలు, ఆ సారేపాతు విధవరాలు కూడా ఆమె ఎవరిని చూసింది? ఆమె ఏలియాలో యేసు ప్రభువును చూసింది. ఆమె ప్రవక్త ప్రాణం చాలా స్పష్టంగా చెప్తాడు. ఆమె చూస్తే ఏలియా కాదు కనిపించేది, యేసు క్రీస్తు యొక్క ఆత్మను చూసేదట. ఆమె ఆ అద్భుతం చేసేవాడు యేసు క్రీస్తే. దిశాలో కూడా ఏం చేస్తుంది? ఈమె యేసు ప్రభువును చూసింది. మీరు అనొచ్చు పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ఉన్నాడా అని అనొచ్చు. చాలామందికి సందేహాలు వస్తాయి, అవునా కదా? వస్తాయా రావా? చాలామంది డౌట్ వస్తాయి. అసలు యేసు ప్రభు కొత్త నిబంధనలు ఉన్నాడు కదా, ఆయన పాత నిబంధనలో యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఏసయ్య లేనే లేడు అని చాలామందికి సందేహం వస్తుంది. కానీ మనం ఒకసారి అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాష్ట్ర పత్రిక అపోస్తలుడైన పౌలు మోసే గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మోసే గురించి సాక్ష్యము పౌలు చెప్తాడు 11వ అధ్యాయంలో. ఆ మోసే ఎవరిని చూశాడట? క్రీస్తు నిమిత్తమైన నిందను అనుభవించడానికి మోసే ఇష్టపడి ఐగుప్తు యొక్క బంగారమును, ఐగుప్తు యొక్క రాజరికమును పెంట కుప్పతో సమానంగా ఎన్నుకున్నాడు. ఆయన మోసే ఎవరిని చూశాడట? మోసే కొత్త నిబంధనలు ఉన్న ప్రవక్తన, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తన? ఎక్కడున్నాడు ఆయన? మోసే కాలం ఎక్కడ జరిగింది? పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు ఆయన. ఐగుప్తు దేశంలో ఉన్నాడు మోసే. కానీ మోసే ఎవరిని చూశాడు? ఆయన క్రీస్తును చూశాడు. ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలపై కట్టెలు కర్రలు ఇటుకలు చేస్తూ ఉంటే వారిలో క్రీస్తును చూశాడు. వాళ్ళు మట్టి దొక్కుతూ ఉంటే వారిలో క్రీస్తును చూశాడు. వాళ్ళు ఇటుకలు చేస్తూ ఉంటే వారు ఆయన క్రీస్తును చూశాడు. వారు శ్రమ పడుతూ ఉంటే వారి శ్రమలో క్రీస్తును చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థనలో క్రీస్తును చూశాడు. వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉంటే వారి ఆరాధన దేవుని క్రీస్తును చూశాడు. ఎక్కడ పోయినా ఆయన మోసేకు యేసు క్రీస్తు కనిపించాడు అక్కడ. అందుకే పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు నిమిత్తమైన నిందనే గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు ధనమును, ఐగుప్తు రాజరికమును మోసే వదిలేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఉన్న మోసేకు యేసు క్రీస్తు ఎలా కనిపించాడైనా? యేసు క్రీస్తు లోకంలో పుట్టింది ఆయన 2024 సంవత్సరాల క్రితము యెరూషలేములో బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. ఆయన పశువుల దొడ్లో పరుండబెట్టబడ్డాడు. ఆయన నజరేతులో పెరిగాడు. ఆయన యెరూషలేములో సిలువబడ్డాడు. ఆయన గొల్గొతా మీద సిలువబడ్డాడు. ఆయన సిలువలోకి వెళ్ళి మరణంలోకి వెళ్ళి ఆయన జయించి లేచాడు ఆయన. మరి మోసేకు యేసు ప్రభుకు ఎన్ని సంవత్సరాలు? చాలా కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఐగుప్తులో ఉన్నాడు ఆయన, విగ్రహారాధన దేశంలో ఉన్నాడు ఆయన. మోసే విగ్రహారాధన కుటుంబంలో పెంచబడ్డాడు ఆయన. సకల విద్యల్లో ప్రావీణ్యం గలవాడు మోసే. అన్ని విద్యలు, ఒక యుద్ధ విద్యలే కాదు ఆయన. ఫరో అనే వానికి అక్కడ మంత్రాలు రావాలి, ఇంద్రజాలం రావాలి, కత్తి యుద్ధం రావాలి, డాలు యుద్ధం రావాలి, గుర్రపు స్వారీ రావాలి, అన్నీ రావాలి. విద్యల్లో ప్రావీణ్యం గలవాడు మోసే. ఈ ఫరో తర్వాత ఆయన ఫరోగా ఉండాల్సిన వ్యక్తి. యేసు క్రీస్తును చూశాడు ఆయన. మరి యేసు క్రీస్తు కొత్త నిబంధనలో పుట్టాడు కదా. కొత్త నిబంధనలో ఉన్న మోసే యేసుని ఎలా చూశాడు? వాజ్ హి సీ జీసస్ ఎలా చూశాడు? పాత నిబంధన మోసే ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా చూశాడు ఆయన? అందుకే బైబిల్ చెప్తుంది మోసే ఎవరికి లోబడనుగా యేసు క్రీస్తుకు లోబడ్డాడు ఆయన. యేసు క్రీస్తు కనిపించాడు ఆయనకు. ఈరోజు నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నువ్వు ఎవరిని చూడాలి? అక్కడ యేసు క్రీస్తును చూడాలి. యేసు క్రీస్తు కనిపించాలి దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత గాను. హల్లెలూయా.
నీ యేసును చూస్తే నీ రోగం పోతుంది, యేసును చూస్తే నీలో దయ్యం పోతుంది, యేసును చూస్తే నీళ్ళ చెడుతనం పోతుంది, యేసును చూస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు అక్కడ వాళ్ళు తొక్కుతుంటే యేసును చూశాడు మోషే. అందుకే నిందనే గొప్ప భాగ్యముగా ఎంచుకొని ఆయన వారి వల్లే పనివానిగా అయిపోయాడు ఆయన. మరి మోషే యేసును చూస్తే పాత నిబంధన గ్రంథంలో, మరి ఏలియా ఎవరిని చూసిండు ఆయన? యేసును కాదా? ఎలీషా ఎవరిని చూశాడు ఆయన? యేసును కాదా? అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు కాదా? నేను చూపిస్తాను. లూకాసు వార్త అధ్యాయము 22, 23, 24 చదవండమ్మా. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడినది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడును తప్ప మరి ఎవడు ఎరుగడని చెప్పాను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడినది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవడు ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడు తప్ప, కుమారుడు ఆయనను ఎవరికి బయలుపరచ ఉద్దేశించినో వాడు తప్ప ఇంకెవ్వడు ఎరుగడు. అందరూ కొట్టుకుంటాను ఇక్కడ, త్రియేక దేవుడు త్రియేక దేవుడు త్రియేక దేవుడు అని కొట్టుకుంటాను. లోకం, క్రైస్తవ లోకం అంతా కొట్టుకుంటాను ఇక్కడ. మనం త్రియేక దేవుడు, తండ్రి అనే దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అని, అది పెద్ద మర్మం. అది మర్మం తరాలకు వెళ్ళి ఆ మర్మాన్ని ఎవరు బయలుపరచలేదు. అది మర్మమే నీకు అది. కానీ కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచ ఉద్దేశించాడో వానికి బయలుపరిసే, వానికి అది మర్మము కాదు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లిమిటెడ్ పీపుల్స్ ఉన్నారు ఈ భూమి మీద. ఏర్పరచబడేవాడు సైతం మోసము చేయడానికి సాతానుగాడు అనేకమైన కుయుక్తులు వనుతున్నాడు. అందుకే ఎక్కడ మీ బలహీనంగా ఉంటావో, అందుకే నీ స్నేహితుని కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అక్క కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, నీ పొరుగు వాళ్ళు కానీ ఎవరిని యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించొద్దు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడే కాడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కుమారుడు ఎవడో తండ్రి తప్ప ఎవరికి తెలియదు. తండ్రి ఎవడో కుమారుడు తప్ప, కుమారుడు ఆయనను ఎవరికి బయలుపరచాలి, ఎవరికి చూపించాలనుకున్నాడో వాడు తప్ప ఇంకెవ్వడు ఎరుగడు. ఇప్పుడు అందరూ అంటున్నారు తండ్రి యెహోవా, తండ్రి యెహోవా, తండ్రి యెహోవా అని. మరి యేసు ప్రభు ధర్మశాస్త్రం చాలా 4 సువార్తలలో ఆయన చాలాసార్లు ధర్మశాస్త్రం లేఖనాలను చెప్పిండు. ఆయన ఎక్కడన్నా నా తండ్రి యెహోవా అని చెప్పాడా యేసయ్య? ఒక్క లేఖనం ఉందా? ఇంకా కొత్త నిబంధనలు యెహోవా అన్న ఒక మాట ఒకటని ఉందా అక్కడ? కొత్త నిబంధన గ్రంథంలో చాలాసార్లు యేసు ప్రభు ధర్మశాస్త్రం లేఖనాలు చెప్తాడు, ఆయన ఆజ్ఞలు చెప్తా అంటాడు ఆయన. కానీ ఎక్కడ కూడా యెహోవా అన్న మాట కొత్త నిబంధనలో లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నది అక్కడ యెహోవా అనేది. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ ఎక్కడైతే పాత నిబంధనలో యెహోవా ఉందో, కొత్త నిబంధనలో అదే వాక్యం ఏందనగా ప్రభువు అని ఉన్నది అక్కడ. ప్రభు అనగా పరిపాలించేవాడు, సమస్త సృష్టిని పరిపాలించేవాడు. ఈయన కూడా ఈయన అపోస్తులతో అన్న, నేను ప్రభువుని కనుక మీరు నన్ను ప్రభు అని పిలవండి, నేను బోధకుని కనుక మీరు నన్ను బోధకుని పిలవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభువును బోధకుడిని కనుక మీరు ఇలా పిలుచుట న్యాయమే. నా తండ్రి యెహోవా అని ఎక్కడ యేసు ప్రభు చెప్పలే. కానీ నా తండ్రిని అయితే నాకు సమస్తం అప్పగించబడినాయి. మనం చూస్తే యేసు ప్రభు జన విధం ఎట్లనగా, జనన విధం ఎట్లనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 ఏమున్నది మనందరికీ తెలుసు, ఆ విషయాలన్నీ తెలుసు. అక్కడ ఆమె ప్రదానము చేయబడక మునుపు పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భము ధరించింది. ఆమె గర్భం ధరించిన విషయము నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడు? ఆమెను బహిరంగంగా అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలి అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో దేవుడు వెంటనే తన దూతను పంపించాడు, గాబ్రియల్ దూతను. గాబ్రియల్ దూత వచ్చి దేవుని యోసేపుతో మాట్లాడుతుంది, దావీదు కుమారుడైన యోసేపును భయపడవద్దు, నువ్వు భార్యగా ప్రదానము చేయబడిన నీ భార్యన మరియాను చేర్చుకున్న నీవు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరియా గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా, కానీ ప్రదానం చేయబడింది యోసేపుకు. ఈ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పుట్టబోయే శిశువుకు ఇక్కడ తండ్రి ఎవరు? యోసేపా?
యోసేపు అండి? కాదు, యోసేపు కాదు. ఎవరు ఆయనకు తండ్రి? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం ప్రభుత్వ ప్రాణం అన్నాడు, పరిశుద్ధాత్ముడే ఆమె గర్భములోకి వెళ్ళి ఒక శరీరము ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఎలా ఉన్నాను తోడుగా? ఆయన మానవ శరీరం ధరించుకొని వస్తేనే ఆయన మనకు తోడుగా ఉండగలడు. ఆయన అగ్ని స్తంభంలో ఆయన పైన ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభాన్ని చూసి ఆ సీనాయి కొండ మీదకి అగ్ని స్తంభంలో దిగి వస్తే ఆ అగ్ని స్తంభాన్ని చూసి ఇశ్రాయేలు భయపడ్డారు. మోసే మోసే, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, నీవు మాతో మాట్లాడు మోసే అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మోసే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అవును మోసే, నేను నీతో మాట్లాడతాను, నువ్వు సంఘంతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమన్నాడు ఆయన. అప్పుడు దేవుడు మోసేతో మాట్లాడితే మోసే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మోసేకు చెప్పొద్దు, మోసే దేవునికి ఎదురు చెప్పొద్దు. దేవుడు చెప్పింది మోసే వినాలి, మోసే చెప్పింది ప్రజలు వినాలి. దేవుడు చెప్పింది సేవకుడు వినాలి, సేవకుడు చెప్పింది ప్రజలు వినాలి. అంతే తప్ప ప్రజలు సేవకునికి ఎదురు చెప్పొద్దు, ఇక్కడ సేవకుడు దేవునికి ఎదురు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో భయపడ్డారు వారు. అప్పుడు ఏమయ్యారు? అగ్ని స్తంభంలో వస్తేనే భయపడ్డారు వారు. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఒక శరీరం ధరించుకున్నాడు, ఒక మానవ దేహం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఆ మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు పేరు కావాలి. కాబట్టి ఎవరి పేరు పెట్టుకున్నాడు ఆయన? నేను నా తండ్రి పేరులో ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆయన. నేను నా తండ్రి నామాన వచ్చాను, ఆ నామమే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. ఆయన ఇమ్మానుయేల్. ఆయన అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేల్ అన్న మాటను అర్థం చేసుకుంటే ఇక నీ జీవితంలో త్రియేక దేవుడు అనేవాడు రాడు. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? యేసు ప్రభు అంటున్నారు, ఎవరికి బయలుపరచ ఉద్దేశించిన వాడు తప్ప ఇంకెవడు కూడా ఎరగడు, తెలుసుకోలేడు. అందుకే ఈరోజు క్రైస్తవ సమాజం తెలుసుకోలేకపోతున్నది. ఎవరు చూడు త్రియేక దేవుడు, త్రియేక దేవుడు, త్రియేక దేవుడు అంటున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే శరీరం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చిన విధానమైనగా కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి కుమారుడు అనబడుతున్న వ్యక్తికి తండ్రి ఉండాలి. కాబట్టి తండ్రి అని ప్రార్థించాడు. అంతే తప్ప ఆయనకు ఎవరు అక్కడ యెహోవా దేవుడు ఈయనకు తండ్రి కాదు. ఒకవేళ యెహోవా దేవుడు తండ్రి అయితే నా తండ్రి యెహోవా దేవుడు అని యేసు ప్రభు చెప్పాలి. కానీ ఎక్కడ కూడా యెహోవా దేవుడు నా తండ్రి అని యేసు ప్రభు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పినట్టు ఒక్క లేఖనం కూడా లేదు. మేము హల్లెలూయా. అమ్మ ఇప్పుడు చదువు 22వ వాక్యం, 23వ వాక్యం చదువు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచుచున్న కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను. మోసే చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. అబ్రహాము చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. రాజులనగా దావీదు చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. సొలొమోను చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. అనేక మంది ప్రవక్తలు కూడా యేసును వీళ్ళు శరీరధారైన దేవుని చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీ కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు ఆయన మాటలు వినాలనుకునగా శరీరధారి అయి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినాలనుకున్నారు, కానీ వినలేకపోయారు. కానీ వింటున్న మీ చెవులు ధన్యములైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శిష్యులతో ఏకాంతంగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరినని చెప్పుకుంటున్నాడు ఆయన? తనంతట తాను ఎవరిని చూపించుకుంటున్నాడు? దావీదు ఎవరిని చూడాలనుకున్నాడు? అబ్రహాము ఎవరిని చూడాలనుకున్నాడు? మోసే ఎవరిని చూడాలనుకున్నాడు? యోబు ఎవరిని చూడాలనుకున్నాడు? ప్రవక్తలు ఎవరిని చూడాలనుకున్నారు? రాజులు ఎవరిని చూడాలనుకున్నారు? శరీరధారైన యేసును చూడాలనుకున్నారు. వారు శరీరధారైన దేవుని చూడాలనుకున్నారు. వారు ఎవరి మాటలు వినాలనుకున్నారు? శరీరధారైన దేవుని మాటలు వినాలనుకున్నారు. కానీ వారు వినలేకపోయారు. ఏకాంతంగా చెప్తున్నాడు ఆయన. వారు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ఏలియా యేసును చూశాడు, యేసుతోటే మాట్లాడాడు. ఎలీషా యేసునే చూశాడు, మోసే యేసునే చూశాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరో కాదండి, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీళ్ళు చూడలేకపోయారు వారు.
కానీ మీ కన్నులు ధన్యములైనవి, మీ చెవులు ధన్యములైనవి. అంటే ఏమని చెప్తున్నారైనా, సమస్త ప్రవక్తలు, సమస్త రాజులు నన్ను చూడాలనుకున్నారు, వారు చూడలేకపోయారు. శరీర ద్వారానే దేవుని వారు చూడాలనుకున్నారు, వారు చూడలేకపోయారు. వారు ఆయన మాటలు వినాలనుకున్నారు, వారు వినలేకపోయారు. కానీ అపోస్తలులు వింటున్నారు, అపోస్తలులు చూస్తున్నాడుగా వారు ధన్యములైనవి. అంటే ఈయన ఎవరని చెప్తున్నాడైనా, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నేనే, మోషేతో మాట్లాడిన దేవుడు నేనే, ఏలియాతో మాట్లాడిన దేవుడు నేనే, ఎలీషాతో మాట్లాడిన దేవుడు నేనే, ఇది దావీదుతో మాట్లాడిన దేవుడు నేనే, సొలొమోనుతో మాట్లాడిన దేవుడు నేనే, ఆ సృష్టిని చేసిన దేవుడు నేనే. సాయంకాల సమయంలో ఏదైనా తోటలో సల్లబుట్టలో నేను ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడిన దేవుడు నేనే, ఈ సమస్త సృష్టిని చూసిన దేవుని నేనే అని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ ధన్యములైనవి, మీ చెవులు ధన్యములైనవి, మీ కన్నులు ధన్యములైనవి. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూడగోరారు, చూడలేకపోయారు. ఆయన మాటలు వినాలనశపడ్డారు, వినలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఎవరికి తను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు? తన 11 మంది 12 మంది శిష్యులకు తను ఎవరో చూపించుకుంటున్నాడు ఆయన. కొంతమందికే బయలుపరుచుకున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఈరోజు కూడా అదే విధంగా ఏలియా వర్తమానము ద్వారా, ఈ కాలానికి వచ్చిన ప్రవక్త వర్తమానం ద్వారా, ఏలియా వర్తమానం ద్వారా ఈరోజు లిమిటెడ్ పీపుల్స్కు మాత్రమే ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆయన పరిశుద్ధ నామం కొనియాడబడునుగాక. ఎవరైతే ఈ కాల వర్తమానము నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజము పొందుకొని వర్తమాన ప్రకారము దేవుని సంఘములో స్థిరముగా ఉంటారో వారు నిత్య జీవములో ఉంటారు. వారికి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప యొక్క ఏర్పాటు. కొద్దిమందే చూసుకుంటూ వస్తే కొద్దిమందే. సో యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 82 మంది, 70 మంది శిష్యులు, 12 మంది అపోస్తులు. అవునా కదా? అంతేనండి? అవసరమా? ఇద్దరిద్దరి శిష్యులను పంపించాడు సువార్త ప్రకటించమని. వారు పోయారు, అద్భుతాలు చేశారు, మహత్కారాలు చేశారు. వచ్చి యేసు ప్రభు చెప్తున్నారు, ప్రభువా నీ నామంలో మాకు దయ్యాలు లోబడ్డాయి. అవును, సాతాను గాడు మెరుపు వలె ఆకాశం మీకెళ్ళి పడుట నేను చూశానన్నాడు ఆయన. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించగా మీ పేర్లు పరలోకమందు రాయబడినప్పుడు అప్పుడు మీరు సంతోషించండి అన్నాడు ఆయన. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యం 17, 18, 19 చదవండి. 20. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించిన ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. శిష్యులు పోయారు, దయ్యాలు నిలగొట్టారు. దయ్యాలు గదగద వణుకుతాయి వాళ్ళని చూస్తే. వీళ్ళు వచ్చారు, సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ప్రభా నీ నామంలో మా దయ్యాలు లోబడుతున్నాయి ప్రభా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సంతోషిస్తున్నారు వారు, ఆనందిస్తున్నారు వారు. దయ్యాలు లోబడుతున్నాయని మీరు సంతోషించద్దు బాబు. దయ్యాలు నిలబడితే నీకు నిత్యజీవం ఇస్తానని అద్భుతాలు చేస్తే మీకు పరలోకరాజ్యం ఇస్తానని చెప్పలేదు ఆయన. చెప్పిండా? సంతోషింపగా ఆయన అధికారం ఇచ్చాడు మీకు. పాముల మీద తేళ్ల మీద ఏమి హాని మీకు చేయదు. శత్రు బలవంతుడి మీద మీకు నేను అధికారం అనుగ్రహించున్నానని చెప్పి, అయినను మీ పేర్లు దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడినప్పుడు అప్పుడు సంతోషించండి అన్నాడు ఆయన. దీన్ని నా రక్తము తాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతానన్నాడు ఆయన. ఇది ఎలాంటి మాట? ఇది చాలా కఠినమైన మాట. ఈయన శరీరం ఎలా తినాలి, ఈయన రక్తం ఎలా తాగాలి,
ఆయన ఏం చేశారు? ఆయనకు బయల్జేబు అని పేరు పెట్టారు. ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు? ఎక్రోన్ దగ్గర పంపించాడు. ఎక్రోన్లో దేవత అంటే బయల్జేబు అనే దేవత ఎక్రోన్లో ఉన్నది. ఏలియా ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నమ్మవా? నువ్వు ఎక్కడైతే పడుకున్నావో అక్కడనే చచ్చిపోతావు అన్నాడు ఆయన. దయ్యంలకు అధిపతి బయల్జేబు అంటే ఆ పేరు పెట్టారు యేసయ్యకు. ఈ 70 మంది వెనుక తీశారు. 12 మంది దగ్గర పోయాడు. మీరు కూడా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారా అని అన్నాడు ఆయన. అప్పుడు పేతురేమంటున్నాడు, ఎవరి ఎద్దకు వెళ్దాము ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకోలేదా? మీలో ఒకడు సాతాన్. ఎవడు వాడు? ఇస్కారియోతు యూదా. అంటే ఎంతమంది ఉన్నారు యేసయ్యకి? 11 మంది. అది కృప యొక్క ఏర్పాటు. ఇక్కడ కృప సారెపత్ విధురాలు ఇంటి మీదకి వచ్చింది. కృప ఏలియా కాలంలో ఆ విధురాల ఇంటి మీదకి వచ్చింది. ఎలీషా కాలంలో ఈ విధురాల ఇంటి మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు యొక్క జీవితంలో యొక్క చిన్న పిల్లవానికి అక్కడి కృప ఏర్పడి దిగొచ్చింది. ఈ రోజు కృప ఎక్కడ ఉందనగా, ఎవరైతే వర్తమానం నమ్ముతున్నారో, ఎవరైతే వర్తమానం లోబడుతున్నారో వారి మీద యేసు ప్రభు యొక్క అపారమైన కృప ఉన్నది అక్కడ. చూడండి, ఈ రోజు మనం చూడలేకపోతున్నాం, కానీ మన కన్నులు ధన్యం. ఈ వర్తమానం వింటున్నాం. ఈ వర్తమానం వినాలని చాలామంది ఆశపడ్డారు, కానీ వెళ్ళకపోయారు. ధన్యమైనవి. ఈ వర్తమానం చదువుతున్న నీ కన్నులు ధన్యములైనవి. ఈ వర్తమానం వింటున్న నీ చెవులు ధన్యములైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్తమానమే పౌలు బోధించాడు సంఘానికి. ఈ వర్తమానమే ప్రతి ఒక్క ప్రవక్త ఇదే వర్తమానం బోధించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్రియేక దేవుడు అనే బోధ అది దయ్యం యొక్క బోధ అయినది. అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు నామములో బాప్తిజం. ఈ కాలానికి ప్రవక్త వర్తమానం ఎక్కడైతే బోధించబడుతుందో నువ్వు గుర్తుపెట్టుకో. ఆ బోధ వింటున్నామంటే నీ చెవులు ధన్యములైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘంలో ఉన్నావంటే నీ జీవితం ధన్యమైనది. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు కృప యొక్క ఏర్పాటులోనే ఉన్నావు. నిన్ను దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన. నీ చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన. నీ కష్టంలో నీ తోడు ఉండే దేవుడైనా, నీ బాధల్లో నీతో ఉండే దేవుడైనా, నీ సమస్యల్లో నీతో ఉండే దేవుడైనా, నీ ఇబ్బందుల్లో నీతో ఉండే దేవుడైనా, నిన్ను ధైర్యపరిచే దేవుడైనా, నిన్ను బలపరిచే దేవుడైనా, నిన్ను అభినందించే దేవుడైనా, నిన్ను లేవనెత్తే దేవుడైనా, అయితే నువ్వు ఎలా దేవుని కోసం జీవిస్తున్నావు అది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తన సమస్యను చెప్పుకున్నది. ఎలీషా ప్రార్థన చేశాడు. ఎలీషా చెప్పిన మాటకు లోబడింది. ఆమె సమస్య పరిష్కారమైంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలు పాస్టర్లను పిలువరు. వారు మేమే ప్రార్థన చేసుకుంటామంటారు, వాళ్ళు మేమే అది చేసుకుంటామంటారు వాళ్ళు. కానీ ప్రియ సోదరుడా, దైవ సేవకుడు బైబిల్ పట్టుకొని నీ ఇంటికి వస్తే నీ ఇంటికి దీవెనలు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. మీరు ఏ గృహంలోకి వెళ్తారో ఆ గృహంలో సమాధానం కలుగునుగా కానీ దీవించమన్నాడు యేసయ్య. నువ్వు బైబిల్ పట్టుకున్నాక దేవుని సేవకుని ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి నిన్ను దీవిస్తే దేవుని నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని మీనికి వస్తుంది. దేవుని కృపని మీరు దిగి వస్తుంది. ప్రియ సోదరుడా, దేవుని యొక్క దయని మీనికి వస్తుంది. ఎందుకంటే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారే దేవుడు కాదు, ఆయన మార్పు లేని దేవుడు కాదు. ఆయన నీ ఇంట్లో ఏమి జరిగినా దైవ సేవకునితో ప్రార్థన చేయించుకోను. నువ్వు ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు నువ్వు ప్రపంచంలోను, కానీ మీ పాస్టర్ని పిలుచుకో, నువ్వు దేవ సేవకుని పిలుచుకోను, ప్రార్థన చేయించుకోను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన నీ సమస్య చెప్పక్కడ నీ దేవుని సేవకు నీకోసం ప్రార్థన చేస్తాడు. ఆయన నీకోసం మొరబెడతాడు. ఆయన నీకోసం దేవుని దగ్గర కన్నీరు కాస్తాడు. ఆయన దేవుని నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు. ఆయన దేవుని నిన్ను ఆస్వాదించడము ప్రారంభిస్తాడు. ఆయన ఆ కృప యొక్క ఏర్పాటు నీవు అక్కడ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమెను వదిలిపెట్టలే దేవుడు. ఆయన చనిపోయాడు కదా అని వదిలేశాడా దేవుడు? ఆయన ఆ విధరాలను వదిలేశాడా? ఆమె పిల్లల్ని వదిలేశాడు? ఆయన వదిలిపెట్టలేదు. ఆయన ఈరోజు మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఆయన మన చెయ్యి పట్టుకునే దేవుడు. ఆయన తన కుడి చేత మనల్ని పట్టుకునే దేవుడు. ఆయన ఎలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు? ఎంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు ప్రియ సోదరుడా. ఎలాంటి ప్రభువును ఆరాధన చేస్తున్నావు ప్రియ సోదరుడా. ఎలాంటి దేవునికి మొరపెడుతున్నావు? ఆ దేవుడు ఎవరో నువ్వు గుర్తుంచుకోవాలన్నా. ఆ ప్రవక్తలు చూడాలనుకున్న దేవుడు, ఆ రాజులు చూడాలనుకున్న దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన యేసుక్రీస్తు ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక.
గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.